సార్ ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో అడుగుతున్నాను. వన్స్ పిల్లలకి ఎగ్జామ్స్ అనగానే చాలా ప్రెషర్ ఉండిద్ది, వాళ్ళ మైండ్లో చాలా రన్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో పేరెంట్స్ వాళ్ళతో ఎలా ఉండాలి, ఏ అడ్వైజులు వాళ్ళకి ఇవ్వాలి అంటారు? అంటే జనరల్గా ఇక్కడ ఎట్లా వస్తుందంటేనమ్మా, చాలా మంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు కూడా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా ఐఐటీన్స్, వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే బేసిక్గా ఏంటంటే నాకు తెలుసు కదా, నా నాలెడ్జ్ అంతా పిల్లోడి నెత్తి మీద రుద్దుదామని ఒక ఫీలింగ్తో ఉంటారు చాలామంది. కానీ జనరేషన్ మారిపోయింది. వాళ్ళు ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం చేసుకున్నప్పుడు ఉన్న స్టైల్ వేరు, ఇప్పుడున్న స్టైల్ వేరు. ఇంకోటి ఏంటంటే పిల్లాడిని మనం ఎక్కువ ప్రెషర్ పెడితే మనకు వచ్చిందంతా వాడికి నేర్పించాలి అంటే అది కుదిరే పని కాదు. జనరల్గా టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ పేరెంట్ అనేవాడు స్టూడెంట్కి దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టుగానే వాళ్ళు నాలెడ్జబుల్ అయ్యి ఉండొచ్చు. మనం వాళ్ళ నాలెడ్జ్ మీద ఏం శంకించట్లేదు. కొంతమంది పేరెంట్స్ చెప్పుకునే వాళ్ళు ఉండరని నేను అనట్లేదు. కానీ మెజారిటీ ఆఫ్ ద పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు ఆ పర్టిక్యులర్ స్టూడెంట్ని హ్యాండిల్ చేసే పద్ధతిలో కరెక్ట్గా ఉండదు. అంటే వాళ్ళు స్ట్రిక్ట్నెస్ చూపించడానికి ట్రై చేస్తారు, లేకపోతే వాళ్ళు టూ లీనియంట్గా వదిలేయడానికి ట్రై చేస్తారు. ఈ రెండు అక్కడ వర్కౌట్ కాదు. పిల్లలకి ఏంటంటే ఎట్లుంటుందంటే మా టీచరే గ్రేట్ అని ఉంటుంది. సో ఆ టీచరే గ్రేట్ ఉన్న ఫీలింగ్ నుంచి పేరెంట్ నేను గ్రేట్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి అన్నెసరీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రొఫెషనల్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ డాక్టర్ కూడా వాడి కొడుకు ఆపరేషన్ చేసేటప్పుడు ఇబ్బంది పడతాడు. అందుగురించి ఏంటంటే ఆ ఇబ్బంది లేకుండా టోటల్గా ప్రొఫెషనల్స్ ఉన్నప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి వాళ్ళ ద్వారా చేయించడం అనేది కరెక్ట్. వాళ్ళని అనవసరమైన ఇబ్బంది పెట్టకుండా వాడికి ఏదైనా జనరల్ విషయాలు మాట్లాడుతూ బాబు కొద్దిగా ఏదైనా మోటివేషన్ కావాల్సినవి చెప్పటం, వాడికి ఏదైనా జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వటము, వాడికి ఏదైనా ఇబ్బంది అయితే అట్లా అని వాటితో పాటు వాకింగ్కి తీసుకెళ్ళటము, ఏదైనా ఉంటే వాడు ఏదైనా అప్పచెప్తా అంటే వినటము, ఇలాంటి పనులు చేయొచ్చు. అంతకంటే ఎక్కువగా చేయకూడదు. అంటే ఇప్పుడు మనకు వచ్చు కదా అని చెప్పి టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ఉంటే అక్కడ ఏమవుతుందంటే ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి వాడు చేయాల్సిన దానికంటే తక్కువ పర్ఫార్మెన్స్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి జనరలీ ఐ అడ్వైజ్ పేరెంట్స్ అనేవాళ్ళు మీరు పిల్లల నుంచి దూరంగా ఉంటే ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాడు మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తాడు, వాడు బెటర్గా పర్ఫార్మ్ చేస్తాడు. దిస్ ఈజ్ మై సిన్సియర్ అడ్వైస్ యాజ్ ఎ పేరెంట్ అండ్ యాజ్ ఎ టీచర్.